ఫైనల్గా మన టీమిండియా అయితే సెమీస్ నుంచి ఫైనల్లోకి అయితే అడుగు పెట్టేసింది. అండ్ వాట్ అ విన్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా. కొంతమంది అంటారు అరే బీ టీంతో గెలుచుడు కాదు ఏ టీంతో గెలవనని. ఆల్రెడీ గెలిచినాం. ఏ టీంతో ఆల్రెడీ 24 T20 వరల్డ్ కప్లో గెలిచినాం ఆల్రెడీ. సో 2023 వరల్డ్ కప్ స్క్వాడ్లో ఎవరైతే ఉన్నారో 24 వరల్డ్ కప్లో కూడా అదే ఆస్ట్రేలియన్ స్క్వాడ్ ఉన్నది. సో కొంతమంది అంటారు అరే ఏ టీంతో ఓడిపోయి ఏ టీంతో గెలవాలని. సో నేను వాళ్ళకి చెప్పే ఆన్సర్ ఒకటే, T20 వరల్డ్ కప్లో ఆల్రెడీ కొట్టినాం ఏ టీంని. ఎన్నిసార్లు మాట్లాడాల్సి తిరగట్లేదు కానీ బట్ విల్ కమ్ బ్యాక్ టు దాట్. ఏం ఆడిండబ్బా మన ఇండియా. ఫస్ట్ కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అటు ఇటు అయిపోతుందా అనిపించింది. రోహిత్ శర్మ ఫస్ట్ ఓవర్ బాగానే కొట్టిండు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ కొత్త బ్యాట్ వచ్చింది, కొత్త స్పాన్సర్ వచ్చిండు, అవుట్ అయిపోయింది. బెన్ వాషర్స్ బౌలింగ్లో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని అవుట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా 6లు 4లు కొట్టడం మొదలు పెట్టిండు. అండ్ రోహిత్ శర్మకి బాల్ మీద బ్యాట్ వస్తే ఇష్టం వచ్చినట్టు కొడతాడు. అంటే తనకి ఇష్టం వచ్చినట్టే కొడతాడు. వేవాడు కొట్టని అంటలేను. రోహిత్ శర్మ అవుట్, శుభ్మన్ గిల్ అవుట్. అరే ఏంద్రా బాబు అనుకున్న ఆ టైంలో దానికేం విరాట్ కోహ్లీ ఏమన్నా కంట్రోల్ చేసిండు ఆ చేజ్ని. తను ఇన్నింగ్స్లో కొట్టింది జస్ట్ 5 4లే. మెజారిటీ మిగతా 54 రన్లు 64 రన్లు సారీ బై మిస్టేక్ మిగతా 64 రన్లు వికెట్ల మధ్య పరిగెత్తిండు. నేను ఆల్రెడీ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ రివ్యూ అప్పుడు కూడా చెప్పిన, విరాట్ కోహ్లీ వికెట్ల మధ్య పరిగెడితే చూడాలనిపిస్తుంది, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అని చెప్పిన. అది చేసి చూపించాను కూడా. అండ్ హీ నోస్ హౌ టు కంట్రోల్ ద పేస్ ఆఫ్ ది గేమ్. ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎవరిని కొట్టాలి, ఎక్కడ ఆగాలని విరాట్ కోహ్లీకి చాలా బాగా తెలుసు. దానికి తోడు శ్రేయస్ అయ్యర్ కూడా తోడైండు. శ్రేయస్ అయ్యర్ 45 మీద అవుట్ అయిపోయిండు. వెల్ డిజర్వ్డ్ ఫర్ ఆల్ సెట్ ఫర్ వెల్ డిజర్వ్డ్ హాఫ్ సెంచరీ. బట్ అవుట్ అయిపోయిండు శ్రేయస్ అయ్యర్, అవుట్ అయిపోయిండు జాంపా బౌలింగ్లో. ఇక తర్వాత బాపు అక్షర్ పటేల్ కూడా వచ్చి చిన్న క్యామ్లో 27 అట్లా కొట్టిండు. ఒకనొక స్టేజ్లో రన్ రేట్ పెరిగిపోతాను, ఏంద్రా బాబు గోలా అనుకుంటున్న టైంలో మీకు దెన్ కేమ్ కేఎల్ రాహుల్ వచ్చిన తర్వాత ఎవరితోటైతే మింగులు పడ్డాడో, ఎవరితోటైతే బాగా తిట్లు తిన్నాడో వాళ్ళందరితో చెప్పింది ఒకటే, ఇది నేను కమ్బ్యాక్ ఇస్తా అని చెప్పిండు. అండ్ మ్యాచ్ కూడా ఫినిష్ చేసిండు కేఎల్ రాహుల్. ఎక్కడ వదిలేసిండో అక్కడే కొట్టిండు రాహుల్. ఒకటే బౌండరీ కొట్టి 66 కొట్టిండు వరల్డ్ కప్ 2023 ఫైనల్లో. బట్ ఇక్కడ చూసుకుంటే 32 బాల్స్ జస్ట్ 42. అక్కడ 100 స్ట్రైక్ రేట్ కూడా దాంట్లో, ఇక్కడ 100 స్ట్రైక్ రేట్ పైన 42 కొట్టి టీమిండియాని గెలిపించిండు. అండ్ రాహుల్ గురించి మాట్లాడుతున్నాం కానీ హార్దిక్ పాండ్యా గురించి ఎంత చెప్పుకుని తక్కువే అబ్బా. ఏం కొట్టిండబ్బా. ఒకనొక టైంలో ఈక్వేషన్ వాస్ 27/24. ఇదేంద్రా గోలా ఆస్ట్రేలియాకి ఛాన్స్ ఇచ్చినామా అనుకుంటున్న టైంలో టప్ప 3 6లు కొట్టి ఇండియన్ గేమ్లోకి తెచ్చిండు. అండ్ విరాట్ కోహ్లీ కూడా రాహుల్ ఎప్పుడైతే వచ్చి రాగానే ఒక 6 కొట్టిండో రాహుల్. అండ్ విరాట్ కోహ్లీ అదే జాంబా బౌలింగ్లో స్ట్రైట్ కొట్టబోయింది. స్ట్రైట్గా ఫీల్డర్ చేతిలో కొట్టబోయింది. స్ట్రైట్ యాక్చువల్లీ ఏమైందంటే కేఎల్ రాహుల్ అప్పటికే క్రీజ్లో వచ్చి 6 కొట్టి మ్యాచ్ హూప్ మీద ఉన్నాడు. ఆ తర్వాత ఐ థింక్ 43rd 42nd ఓవర్ జరిగింది. అది రాహుల్ సింగిల్ తీసుకున్నాడు, విరాట్ కోహ్లీ స్ట్రైక్. జాంబా బౌలింగ్ చేసిండు, స్ట్రైట్గా లేపిండు, 6 పోతుంది అనుకున్నాడు. బట్ స్ట్రైట్ ఫీల్డర్ కొట్టిండు. అండ్ రాహుల్ క్లియర్ కట్గా రియాక్షన్ ఇచ్చిండు, అరే అన్నా నేను కొడతా కదా అన్నా అని హిందీలో చెప్పిండు. అది బట్ హిందీలో ఏమన్నాడు కదా తెలియదు అని, బట్ దాని తెలుగు బట్ నేను మీకు తెలుగు చెప్తున్నా, అరే అన్న నేను కొడతా కదా భయ్యా, నువ్వెందుకు రిస్క్ తీసుకున్నావు అని ఒక చిన్న అన్నాడు. ఇక తర్వాత మీ అందరికీ తెలిసిందే, ఆఫ్ ద ఫీల్డ్ ఆన్ ద ఫీల్డ్ హార్దిక్ పాండ్యా అండ్ కేఎల్ రాహుల్ దేర్ వర్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. వాళ్ళిద్దరు గెలిపించిండు ఇప్పుడు మ్యాచ్. హార్దిక్ పాండ్యా సూపర్ ఆడిండు 28/24. బట్ హార్దిక్ పాండ్యా ఫినిష్ చేసిండు బట్ అవుట్ అయిపోయింది. ఆ తర్వాత దెన్ రాహుల్ సేల్ ద మ్యాచ్ కంప్లీట్లీ. అండ్ ఇక్కడ ఇండియా ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకున్నామని ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ పిచ్ వచ్చేసి ఇదివరకు లెక్క మనము ఆడిన పిచ్ అయితే కాదు. బాల్ బ్యాట్ మీదకి వస్తారు.
సో ఎప్పుడైతే బాల్ బ్యాట్ మీదకి వస్తాడో హెడ్ విల్ బీ వెరీ వెరీ డేంజరస్ ఫ్రమ్ ద ఆస్ట్రేలియన్ సైడ్. ఇప్పుడు మనం ఆస్ట్రేలియాకి వచ్చి మాట్లాడుకుంటాం. హెడ్ మళ్ళా తగులుకున్నాడు. నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను, ఒక చిన్న షార్ట్ చేసి పెట్టినా. అరే హెడ్ను అవుట్ చేయండి రా బాబు, ఎన్నిసార్లు కొడతాడు, కొడతానే ఉన్నాడు ఒక చిన్న షార్ట్ పెట్టినా. అలా పెట్టిన 2 నిమిషాల్లో కూడా ఒక 10-20 మినిట్స్ తర్వాత హెడ్ వికెట్ పడ్డది. అండ్ మళ్ళీ చెప్తున్నా, వరుణ్ చక్రవర్తి హెడ్ వికెట్ తీయకపోతే మనం ఖచ్చితంగా గెలిచేటోళ్ళం కాదు, ఇంకా ప్రెషర్ పడేది. హెడ్ కనుక ఇంకా ఉండి ఇంకొక 20-30 రన్స్ ఎక్స్ట్రా కొట్టేటోళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు, అందులో డౌటే లేదు. ఇక ఆ తర్వాత మీరు చూసుకుంటే హెడ్ఏక్ తగ్గింది. ఆ తర్వాత ఫస్ట్ ఎవరో కూపర్ కార్నెల్ ఎవరో ఓపెనర్ ఆయనే సెమీ బౌలింగ్లో అవుట్. ఇక ఆ తర్వాత స్టీవ్ స్మిత్ ఇన్నింగ్స్ని స్టడీ చేసిండు. కెప్టెన్స్ నాక్ అంటే ఏందో చూపించిండు. ఒక గ్రిట్తో ఒక పట్టుదలతో క్రీజ్లో ఉండి. అండ్ ఐ థింక్ పార్ట్నర్ ఒక స్టీవ్ స్మిత్ తోటి ఒక ఎవరిదో పార్ట్నర్షిప్ చాలా బాగా వర్కౌట్ అయింది. స్టీవ్ స్మిత్ హాఫ్ సెంచరీ కొట్టిండు, ఆ తర్వాత అవుట్ అయిపోయిండు. దెన్ కేమ్ అలెక్స్ క్యారీ కూడా ఒక చిన్న క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఆడిండు, 61 అట్లా కొట్టిండు. 8-4లో ఒక 6 కొట్టిండు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ సూపర్ రన్అట్ చేసిండు. అలెక్స్ క్యారీని ఈసీర్ కొడితే డైరెక్ట్గా స్టంప్స్కి వెళ్ళి లాగింది. అలెక్స్ క్యారీ అవుట్. అందరూ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లెక్క కూలిపోయినారు. ఇక అక్కడి నుంచి ఆస్ట్రేలియా యాక్సిలరేట్ చేస్తే ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వదు ఆ ఇనిషియల్ ఓవర్స్ తప్ప. ఆ ఇనిషియల్ ఓవర్స్ ఆఫ్ ఆస్ట్రేలియా కొంచెం వాళ్ళు ఛాన్స్ తీసుకున్నాడు. ఇక్కడ మన ఇండియన్ బౌలర్స్ ఏం మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. హ్యూజ్ క్రెడిట్ టు ది ఇండియన్ బౌలర్. షమి 3 వికెట్లు తీసుకున్నాడు. అండ్ వరుణ్ చక్రవర్తి 2 తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్కి వాళ్ళ వికెట్ రాలే. అండ్ తర్వాత మీరు చూసుకుంటే ఇంకా బౌలర్స్ హార్దిక్ పాండ్యా ఒక వికెట్ వచ్చింది. అండ్ అక్షర్ పటేల్ కూడా వికెట్ వచ్చింది. అండ్ రోహిత్ శర్మ మళ్ళా టాస్ ఓడిపోయాడు. ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్ తీసుకున్నారు. వాళ్ళకి మాథ్యూ షాట్ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్, అవుట్ ఆఫ్ ద సెమీఫైనల్స్. ఇవాళ మ్యాచ్కి ఏదో చిన్న దెబ్బ తాకిందనేసి మాథ్యూ షాట్ అవుట్ అయిపోయిండు. ఆయన వాళ్ళ ప్లేస్లో ఫ్రేజర్ మెక్గర్కి వచ్చిండు. అయితే ఫ్రేజర్ మెక్గర్కు ఐ థింక్ వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్ ఓకే ఫ్రేజర్ మెక్గర్ కాదు, కూపర్ కార్నెల్లీ వచ్చిండు లోపలికి. అండ్ కూపర్ కార్నెల్లీ బౌలింగ్లోనే రోహిత్ శర్మ అవుట్ అయ్యింది ఎల్బీడబ్ల్యూ అని. బట్ అది కొంచెం బాగా రకంగా చెప్పాలి, బాల్ బాగా టిప్ అయింది ఆ బాల్. బట్ ఇదివరకు అట్ట పోల్చుకుంటే పిచ్ కొంచెం బాగానే వచ్చింది బ్యాట్ మీద. అండ్ ఇక మాట్లాడాల్సింది లేదు. ఈ సంతోషం నేను ఇంకా ఆపుకుంటున్నా. ఎందుకంటే 8 ఏళ్ల ముందు నేను ఎప్పుడైతే క్రికెట్ చూడడం మొదలుపెట్టిండో ఇండియా ఒక్కసారన్నా ఐసీసీ ట్రోఫీ గెలిస్తే నా కల్లారా చూడాలని అనే కోరిక నాకు. అది 2024 వరల్డ్ కప్ తోటి తీరిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిస్తే 8 ఏళ్ల క్రితం బాధతో ఏడ్చిన, ఇప్పుడు ఆనందంతో ఏడవాలనేది నా కోరిక. ఎందుకంటే మన ఇండియన్ టీం గెలిచింది. మన ఇండియా ఖచ్చితంగా ఫైనల్ గెలుస్తారు, ఖచ్చితంగా మన టీం గెలిపిస్తుందని ఆశిస్తూ. అండ్ రేపటి సెమీఫైనల్లో ఎవరు గెలిస్తే వాళ్ళతో మన సెమీఫైనల్లో. బట్ రేపు సెమీఫైనల్ ఇట్ విల్ బీ మోర్ ఎమోషనల్ ఫర్ నేను ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ అని కాదు, ఐఎమ్ న్యాచురల్ క్రికెట్ ఫ్యాన్గా చెప్తున్నా. రేపటి మ్యాచ్ విల్ బీ మోర్ ఎమోషనల్. ఎందుకంటే ఇలా చెప్పకూడదు కానీ పాపం దీస్ 2 టీమ్స్ డిజర్వ్ ఏ వరల్డ్ కప్. ఇలా ఒక కప్పు కావాలి వాళ్ళకి, వాళ్ళు ఎవరో కాదు. వాళ్ళు ఎంత మంచిగా అన్నా దరిద్ర దేవతల మీద నెత్తి మీద తాండవం చేస్తాను. వాళ్ళు ఎవరో కాదు, సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్. మైండ్ ఏమో కేన్ మామ అంటుంది, హార్ట్ ఏమో క్లాస్ అని అంటుంది. ఏందో తెలియట్లా. బికాజ్ ఈ 2 టీమ్స్ కానీ చూసుకుంటే దే హ్యావ్ బెటర్ బౌలింగ్ అండ్ బెటర్ బ్యాటింగ్ రిసోర్సెస్. వాళ్ళకి అంత బాగా ఆడేటోళ్ళకి దారిద్ర దేవత తాండవం చేస్తుంది పాపం వాళ్ళకి. బట్ ఈ 2 టీమ్స్లో ఖచ్చితంగా ఏదో ఒక టీం ఖచ్చితంగా ఫైనల్కి అయితే వస్తుంది. రేపు చూద్దాం ఏ టీం గెలుస్తుందో. బట్ మన టీమిండియా ఫైనల్కి అయితే పోయింది. నేను ఇవాళ నా సంతోషాన్ని అయితే ఆపుకుంటాను. ఎస్, మనం గెలిచినాం. 9th రోజు పెడతా. ఎప్పుడైతే మనం ఇదే టైంకి ఎప్పుడైతే మనం ఛాంపియన్ ట్రోఫీకి గెలుతాం అప్పుడు మళ్ళీ నేను వీడియో పెడతా. వెల్ డన్ బాయ్స్, వెల్ డన్ టీమిండియా. నేను ఒకటే చెప్తున్నా, టీమిండియా మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. ఒకటే మాట, కీప్ కామ్, బిలీవ్ ఇన్ బ్లూ.
అండ్ నా షర్ట్ కూడా బ్లూయే. అండ్ వన్స్ అగైన్ కీప్ కామ్, మెన్ ఇన్ బ్లూ, కీప్ కామ్, బిలీవ్ ఇన్ బ్లూ, ఆల్వేస్ బిలీవ్ ఇన్ మెన్ ఇన్ బ్లూ. జై హో టీమ్ ఇండియా. మనం ఫైనల్స్ కూడా గెలుద్దాం.